హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆ ఉద్యోగులను ఏం చేద్దాం తర్జన భర్జనలో కూటమి సర్కార్ అండి. సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం తర్జన భర్జన. మానవ వనరుల సద్వినియోగం దిశగా ఆలోచన అండి. పని తక్కువ, మంది ఎక్కువ, ఖజానాపై అనవసర భారం. 1.26 లక్షల మందికి ఏటా 4,000 కోట్ల జీతాలు. వాలంటీర్ల కోసం మరో 2,000 కోట్ల జీతాలు. ప్రజలకు ప్రభుత్వ సేవలను ఇంటి ముంగిటకు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను అంతగా ప్రజాదరణ పొందలేకపోయాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ సర్కార్ అడ్డగోలుగా సచివాలయ ఉద్యోగులను నియమించడము, పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి పని లేకుండా జీతాలు ఇవ్వడంతో ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది అంటున్నారు. సిబ్బంది ఫుల్, పనులు నిల్. సిబ్బంది అయితే ఫుల్, పనులు అయితే నిల్ అన్న ధోరణిలో గ్రామవార్డు సచివాలయాలు ఉన్నాయని, గ్రామ పంచాయతీల్లో సేవలు అందించే ఈ వ్యవస్థలను పంచాయతీలకు సంబంధం లేకుండా చేయడంతో మరోవైపు గ్రామ పంచాయతీలు ఆదరణ కోల్పోయాయి అని అంటున్నారు. ఇకపోతే పంచాయతీ భవనాల్లోనే సర్పంచ్కి స్థానం లేకుండా పోయింది. పంచాయతీ నిధులను సచివాలయాలకు వాడుకుంటూ ఆ వ్యవస్థను అధోగతి పాలు చేశారు. సచివాలయాల ద్వారా గ్రామ పంచాయతీపై అయితే ప్రభుత్వ పెత్తనం విపరీతం కావడంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఉనికి లేకుండా పోయిందని చెప్తున్నారు. ఈ తప్పులను సరిదిద్దాల్సిన ఆవశ్యకత కొత్త సర్కార్పై పడింది. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగ సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలను అందించాలన్న లక్ష్యంతో కూటమి సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు, వాలంటీర్లు, ఈ 3 వ్యవస్థలను కలిపి ఒక పటిష్టమైన వ్యవస్థను రూపకల్పన చేయాలని అయితే సర్కార్ ఇప్పుడు భావిస్తుందండి. సో కాబట్టి వాలంటీర్లందరికీ కూడా ఇప్పుడు అందిన తాజా వార్త ఏంటంటే, సో అందరినీ పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని, ఒక పటిష్టమైన వ్యవస్థను తయారు చేయడానికి వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ని, వీళ్ళందరినీ కూడా పంచాయతీ సర్పంచ్ వీళ్ళందరినీ కూడా ఒక పటిష్టమైన వ్యవస్థగా తీర్చిదిద్దే బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం అయితే తీసుకుంది. కాబట్టి అందరికీ కూడా తగు న్యాయం అయితే చేసే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది ఫ్రెండ్స్.